హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న ఏసీ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో సాలినాయిడ్ వాల్వ్ గురించి తెలుసుకుందాం. హెచ్విఏసీ సిస్టంలో మనకు సాలినాయిడ్ వాల్వ్ వచ్చి కండెన్సర్కి ఎవాపరేటర్కి మధ్యలో ఇన్స్టాల్ చేయబడి ఉంటుంది. ఇది ఎక్స్పాన్షన్ వాల్వ్కి ముందుగా ఇన్స్టాల్ చేయబడి ఉంటుంది. ఓకే, ఇది మనకి సాలినాయిడ్ వాల్వ్ వచ్చి దీని వర్క్ ఏంటంటే ఇది రిఫ్రిజిరెంట్ ఫ్లోని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అంటే ఓపెన్ క్లోజ్ అంటే రెసిడెంట్ ఫ్లోని ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ ఈ సాలినాయిడ్ వాల్వ్ కన్స్ట్రక్షన్ ఏంటో తెలుసుకుందాం. సాలినాయిడ్ వాల్వ్ ఇది వాల్వ్ సీటు నీడిల్ పాయింట్ అనమాట. నీడిల్ వాల్వ్ సీటు, ఇది వాల్, ఇది అడ్జస్టబుల్ స్ప్రింగ్, ఇది ప్లంజర్, ఇది కాపర్ కాయిల్, ఇది స్టెమ్ పిన్ ఇది. ఓకే, ఇది ప్లస్ ఆర్ మైనస్ సప్లై. అంటే ఇది సాలినాయిడ్ వాల్వ్ పవర్తోనే ఇది ఆన్ ఆఫ్ అవుతుంది. ఓకే, దీని వర్కింగ్ ఏంటో తెలుసుకుందాం. ఇది ఎవాపరేటర్ అవుట్లెట్ టెంపరేచర్ మీద డిపెండ్ అయ్యి సాలినాయిడ్ వాల్వ్ ఓపెన్ లేదా క్లోజ్ అవుతుంది. అది ఎలా అంటే సాలినాయిడ్ వాల్వ్ ఓపెన్ అవడానికి ఎవాపరేటర్ అవుట్లెట్ దగ్గర సెన్సార్ ఉంటుంది. ఆ సెన్సార్ దాని ద్వారా దీనికి సప్లై రావడం జరుగుతుంది. అంటే ఇది ఒక ఎలక్ట్రానిక్ బోర్డు యూరోథెర్మల్ లాంటి దాంతో సెట్ చేయబడి ఉంటుంది. ఓకే, ఇది ఏంటంటే ఒక సర్టెన్ టెంపరేచర్ కావాలి అనుకున్న దగ్గర ఇది నీకు యూజ్ చేస్తారు. ఇక్కడ దీనికి సాలినాయిడ్ వాల్వ్కి సప్లై ఇచ్చినప్పుడు అంటే ఎవాపరేటర్లో టెంపరేచర్ రైజ్ అయినప్పుడు దీనికి సప్లై వస్తుంది. సప్లై వచ్చినప్పుడు ఈ కాపర్ కాయిల్ ఈ లోపల ప్లంజర్ చుట్టూ ఉంటుంది. ఈ కాయిల్కి లోపల ఒక సాఫ్ట్ ఐరన్ ఉంటుందన్నమాట. దీని లోపల ఇక్కడ సప్లై ఇవ్వగానే ఇందులో ఈ కాపర్ కాయిల్లో మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ పవరు ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఇందులో ఈ కాయిల్ మధ్యలో మ్యాగ్నెటిక్ పవర్ ప్రొడ్యూస్ అవటం వల్ల ఈ ప్లంజరు అనేది ఇది ఐరన్ మెటల్, ఇది పైకి ఇక్కడికి ఆకర్షించబడుతుంది. అంటే మ్యాగ్నెటిక్ పవర్కి ఐరన్ ఎట్లా లాక్కుంటుందో అలా పైకి ఇక్కడ ప్లంజర్ పైకి వచ్చేస్తుంది. ప్లంజర్తో పాటు ఈ పిన్ను కూడా పైకి వచ్చేస్తుంది. అప్పుడు ఇక్కడ ఈ వాల్వ్ సీట్ నుంచి వాల్వ్ పైకి జరుగుతుంది. అప్పుడు వాల్వ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కండెన్సర్ నుంచి వచ్చిన లిక్విడ్ రిఫ్రిజిరెంట్ ఈ వాల్వ్ ద్వారా ఇలా సాలినాయిడ్ వాల్వ్ అవుట్లెట్కి వెళ్తుంది. ఓకే, ఇక్కడ రూమ్లో మనకి ఇక్కడ రూమ్ ఆర్ క్యాబిన్, ఇందులో ఏదైనా ఎన్క్లోజ్ ప్లేస్, ఒక టెస్టింగ్ ఛాంబర్ అనుకోండి. ఇందులో మనకి ఒక -50 degrees రావాలి. -50 degrees వచ్చేసింది. వచ్చినప్పుడు మనకు అవుట్లెట్ ఇక్కడ టెంపరేచరు తగ్గిపోతుంది. ఎందుకంటే మనకు కావాల్సిన టెంపరేచరు ఆల్రెడీ లోపల వచ్చేసింది కాబట్టి ఇక్కడ టెంపరేచర్ తగ్గిపోతుంది. అప్పుడు మళ్ళీ సెన్సార్ ద్వారా దీనికి పవర్ని కట్ చేస్తుంది. పవర్ని కట్ చేసినప్పుడు ఇందులో ఈ కాపర్ కాయిల్లో మ్యాగ్నెటిక్ పవర్ పోతుంది. మ్యాగ్నెటిక్ పవర్ పోయినప్పుడు ప్లంజర్ వెయిట్కి ఆటోమేటిక్గా అదే దిగిపోతుంది కిందకి. ఓకే, దానికి ఈ ప్లంజర్ వెయిట్కి ఈ పిన్ను ఇక్కడ వచ్చి ఈ వాల్ వచ్చి కూర్చుంటుంది. ఈ ప్లంజర్కి ఈ వాల్కి మధ్యలో ఒక స్ప్రింగ్ ఉంటుందన్నమాట. ఈ స్ప్రింగ్ ఫోర్స్తో ఇందులో సెట్ అయ్యి వాల్ని క్లోజ్ చేస్తుంది. మళ్ళీ తిరిగి ఎవాపరేటర్లో ఎప్పుడు టెంపరేచర్ రైజ్ అవుతుందో మళ్ళీ సప్లై వస్తుంది. మళ్ళీ ఇక్కడ కాయిల్స్లో మ్యాగ్నెటిక్ పవర్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ప్లంజర్ పైకి లాగుతుంది. ఇక్కడ వాల్వ్ ఓపెన్ అవుతుంది. ఈ ప్రాసెస్ ఎలా రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.